గుంటూరు జిల్లా తెనాలిలో 10వ తరగతి పరీక్ష పేపర్ తారుమారైంది. పట్టణంలోని ఐతానగర్లో ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లోని పరీక్షా కేంద్రంలో తెలుగు 70 మార్కులు, సంస్కృతం 30 మార్కులకు రాయాల్సిన ధనుశ్రీ అనే విద్యార్థికి ఇన్విజిలేటర్ 100 మార్కులకు తెలుగు ప్రశ్నపత్రం ఇచ్చారు. సిలబస్ ఒక్కటే కావడంతో విద్యార్థిని సమాధానం రాసేసి బయటికెళ్లింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు పేపర్ పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో ఒక ఇన్విజిలేటర్ గారు ఒక రూమ్ లో ఆ పాపకి 3T ఇవ్వవలసింది, మరి 1-2 ఇవ్వడం అనేది జరిగింది. మరి దాన్ని మనం అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే ఆ పాప రాసినటువంటి పేపర్ యొక్క కోడ్ 1Tని రాసి పంపించమని చెప్పారు. సిలబస్ ఒకటే కాబట్టి వచ్చినటువంటి క్వశ్చన్స్ సమానమైన క్వశ్చన్లు కాబట్టి అమ్మాయి 100 మార్కులకి ఆన్సర్ చేయడం జరిగింది. ఆ 100 మార్కులకు వచ్చినటువంటి క్వశ్చన్ ని మరి అమ్మాయికి 80 మార్కులకి ఆన్సర్ చేయాల్సింది, ఆ 80 మార్కులకే వాల్యూ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ అమ్మాయికి 22వ తారీఖున 4S సాంస్క్రిట్ పేపర్ కూడా ఉంటుంది. దానికి కూడా ఆ అమ్మాయిని అలో చేయడం అనేది జరుగుతుంది. ఇన్విజిలేటర్ని విధుల నుంచి తప్పించడం జరిగింది.